కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పటాస్ ఫుల్ టు బిందాస్. మరి ఈ రోజు పటాస్ ఫుల్ టు బిందాస్ లో గెటప్ స్పెషల్ ఎపిసోడ్. మరి ఈ రోజు రాబోతున్న ముగ్గురు కమెడియన్స్ ఎవరో కాదు, విక్టరీ వెంకీ, రచరవి అండ్ గాలిపటాల సుధాకర్. గెటప్స్ తో మా ముగ్గురు కమెడియన్స్ వచ్చేసారు. సో వీళ్ళు వచ్చి స్టాండప్స్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మయ్యా ఇంకా చచ్చిపోతే చాలరా అని ఎప్పుడు అనిపిస్తుంది? నేనంటే ఇష్టపడే అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా కాలర్ పట్టుకుని గట్టిగా ఒక్క క్షణం లిప్ లాక్ పెట్టి ఆ క్షణం అరే నీకు లిప్ లాక్ పెడితే అది వస్తుంది కదా ఫస్ట్. చాలా క్రేజీగా ఇచ్చావు నాన్న ఫస్ట్ ఆన్సరే. నెక్స్ట్ సన్నీ లియోన్తో డేటింగ్ చేసి సన్నీ లియోన్తో డేటింగ్ చేసినాక నువ్వు ఉంటావురా. నెక్స్ట్ సుధాకర్ స్కిట్స్ చూసినప్పుడు అబ్బా చనిపోయాడు అనిపిస్తుంది. కామెడీ ఉంటది కదా. కూసమ్మా కూసా అక్క కూసా. నేను మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ముగ్గురం కలిసి మల్టీ స్టారర్ గా ఒక సినిమా తీసిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు. హీరో పక్కన హీరోయిన్ ఎవరు కావాలి? టైటానిక్ హీరోయిన్. అదే అది మునిగినట్టు నువ్వు కూడా మునుగుతావు, మమ్మల్ని ముంచుతావు. కూర్చో. మహేష్ బాబుతో హీరోయిన్ ఛాన్స్ వస్తే సమంత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే, నువ్వు సెల్లార్ నుంచి చూడాల్సి వస్తుంది మహేష్ బాబు. నెక్స్ట్ అరే 100 మంది ఇడు మంచోడ్రా అంటే చాలు అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. అరే 100 మంది అనరా నువ్వు మంచోడివి. దానికో రీజన్ ఉండాలి. నీ బట్టలు సూపర్ అందుకే మంచోడివి. అట్లనే వెనకాల చూడకుండా దూకి చచ్చిపోయాడు వెనకాల. నెక్స్ట్ నీ రేంజ్ లో నేను కూడా 10 మందికి బయట ఎక్కడ వెళ్తే అక్కడ ఒక సెల్ఫీ అడిగేలా ఉంటే చాలా. అంటే ఇండైరెక్ట్ గా రవి నువ్వు చచ్చిపోమంటున్నావు. నువ్వు ఒక నిమిషం నేను కూడా వెనకాల వచ్చి నెక్స్ట్ నా లవర్ నాకు ఫుల్ డే ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అది ఏది ఎప్పుడో ఒకసారి దొరికిద్దని కోరిక. నువ్వు సావోరా, నీకు సావు లేదు. నెక్స్ట్ నాకు రకుల్ పేజెస్ సింగ్ నువ్వు హీరో స్టేజ్ మీదకి రా.
ఏం చేసి చచ్చిపోవాలనుకుంటున్నావు? నాకు ఇష్టమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. లేదు 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 నేను అంటాను నా వెను రకుల్ ప్రీత్ 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 నా ఫేవరెట్ హీరోయిన్ రకుల్. ఒక్కసారి నీతో హీరోగా చేయాలని నాకు ఆమె కోరిక అనుకుంటే చాలు, చచ్చిపోవాలనిపిస్తుంది. రకుల్ ప్రీతి సింగ్ ని నేను పర్సనల్లీ కలిసాను. నీకు ఇంతకు వస్తుంది, సరిపోద్దా? అయితే ఉంది, మనసు ముఖ్యం. రైట్, నెక్స్ట్. ఒక్క రోజు లాస్ట్ సైకిల్ అవార్డు కూడా చాలన్నా. సార్ నాన్న ఎవడు ఆపట్లేదు నాన్న, నేను యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. ఓకే, నంబర్ ఇవ్వండి. నంబర్ అడుగుతాడే. పవన్ కళ్యాణ్ గారితో ఒక హగ్ తీసుకొని డిన్నర్ చేసి అతనితో 1 hour ట్రావెలింగ్ చేస్తే చాలు. నీది నాది సేమ్. ఆ రోజు ఇంకా చాలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే గనక మా కోరిక నెరవేర్చండి. వీడిని తట్టుకోలేక చాలా మంది చచ్చిపోతున్నారు. మనం పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే చంపడు, 100 ఏళ్ళు బతుకుంటే శక్తినిస్తాడు. రైట్, నెక్స్ట్. నా ఫేవరెట్ హీరో నితిన్, నా ఫేవరెట్ యాంకర్ రవి. మీ ఇద్దరితో కలిసి ఇష్టంగా ఒక హగ్ తీసుకొని చచ్చిపోయినా చాలిగా. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ అందరినీ బాహుబలి 2 లో చూడాలని ఆశ. అరే నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు అడిగారా? రాజమౌళి గారిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడగలేదు. సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పొట్టిగా ఉండడం వల్ల, పొడువుగా ఉండడం వల్ల లాభాలు ఏంటి? పొట్టిగా ఉంటే లాభాలు ఏంటంటే, పొట్టిగా ఉన్న వాళ్ళు చార్లీ చాప్లిన్ అవ్వచ్చు, సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, రచరవి అవ్వచ్చు. రే రే సచిన్ టెండూల్కర్ రా, రచరవి వేయడా? నేను అంత గొప్ప నాకు ఇప్పుడే తెలుసు రవణ. ఇంకోటి పొడుగు ఉండడం లాభాలు ఏంటంటే, అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, తోపు శ్రీని కావచ్చు. వెరీ గుడ్, నెక్స్ట్. పుట్టులకి క్యాన్సర్ రాదు. ఎందుకు రాదు క్యాన్సర్? రాదంట నేను చూసిన టీవీలో. నెక్స్ట్. పొడుగా ఉండడం వలన పొట్టిగా ఉండే అమ్మాయిని మంచిగా చూడొచ్చు అన్న. రౌడీజం చేయొచ్చు. పొడుగుంటేనా? పొట్టిగుంటే భయపడచ్చు. నెక్స్ట్ నెక్స్ట్. పొడుగున్నోళ్ళు మంచాలు సరిపోవు, పొట్టుగున్నోళ్ళకి మంచాలు సరిపోవు. వెంకీ. పొట్టిగా ఉండడం వల్ల మనం స్నానం చేస్తుంటే ఎవరికి కనబడదు. పొడుగ్గా ఉండడం వల్ల లాభం, అందరు స్నానం చేస్తుంటే అవలీలగా చూడొచ్చు. ఓకే, రచరవి నువ్వు. పొట్టిగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే గుర్తొచ్చేదే ప్యూన్స్. మరి ప్యూన్స్ చేసే విచిత్రాలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచరవి. ప్రపంచంలో మనం చాలా ప్రొఫెషనల్స్ చూస్తూ ఉంటాం. నాకు వింతగా అనిపించిన ప్రొఫెషనల్ అటెండర్ ప్యూన్స్. అంటే ప్యూన్లు అటెండర్లు ఎలా ఉంటుందంటే, డోర్ లేని ఇల్లు చూస్తావు, గంట లేని గుడి చూస్తావు, కానీ అటెండర్ లేని ఆఫీస్ కూడా. భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికా దర్బార్ పత్తి అవునో కాదో నాకు తెలియదు, కానీ
ఇటు క్లయింట్ కి ఆఫీసర్ కి మధ్య అనుసంధానమైనది మాత్రం అటెండర్ గాడే. ఎంత అంటే ఎంత కాన్ఫిడెంట్ అంటే నేను ఒకసారి పోయినా అటెండర్ల దగ్గర పోయి, అన్న మీది ఇంత గర్వంగా చెప్తున్నారు కదా, ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంటే ఒక అటెండర్ పోయి అంటారు, రవి భాయ్ ఆఫీసు టీ లాంటిది, ఆఫీసర్ సాసర్ లాంటాడు, కానీ అటెండర్ కప్పు లాంటాడు. టీ తాగాలంటే సాసర్ లేకుండా నడుస్తుంది, కప్పు లేకుండా నడుస్తుందా రవి భాయ్? ఆఫీసర్ రాకున్నా ఆఫీస్ లో వర్క్ నడుస్తూ ఉంటది, కానీ అటెండర్ రాకుండా ఒక్క రోజున ఆఫీస్ లో వర్క్ నడుస్తుంది అని చెప్పమని రవి భాయ్ ఒక ఆఫీసర్ అంటాడు. ఎలా జరుగుతుంది అంటే తాళం వేసుకోవేది మేమే కదా రవి భాయ్. నేను కూడా గమనించిన, మన ఆఫీసులో చూస్తుంటాం, ఆఫీసర్ తోటి పని చేయించుకోవాలనుకుంటే 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది, కానీ అటెండర్ తో పని చేయించుకుంటే 500 అయిపోతుంది. అప్పటికి క్లూ ఇస్తాడు, నేనున్నా కదా రవి భాయ్ సాయంత్రం కలువు, ఎక్కడ అడ్రస్లు చూడు ఎలా ఉంటాయో, అమృత వైన్, అశ్విని వైన్. ఆఫీసర్ జాబ్ చేయాలంటే ఆఫీస్ ఉండాలి, ఏసీ ఆఫీస్, కానీ అటెండర్ పని చేయాలంటే సాయంత్రం పూట 6 గంటల సేపు బార్ లో కూర్చోబెడితే అన్ని క్లూలు తెలిసిపోతాయి. ఏం లేదు, అక్కడ కూర్చున్నాక బాటిల్ ఇప్పేదాకా ఒక ముచ్చట, బాటిల్ ఇప్పినాక ఒక ముచ్చట. అప్పటిదాకా నాకు అచ్చుడు ఇష్టం ఉండదు భయ్, ఇట్లా నాకు తీసుకుంటే అస్సలు ఇష్టం ఉండదు అంటాడు. బాటిల్ ఓపెన్ చేయగానే నీకెందుకు రవి భాయ్, రేపు పొద్దున్న నీ ఫైల్ అయిపోతుంది. ఒకసారి ఒకవేళ మనం చిన్నోళ్ళ దగ్గర నుంచి ఎందుకు పోవాలి పని మీద అంటే, గవర్నమెంట్ ఆఫీసులలో ప్రైవేట్ ఆఫీసులలో ఎక్కడైనా ఎందుకు మనం లీగల్ గా పోదాం, మనం ఒక 5,000 ఖర్చు అయినా మంచిదే ఆఫీసర్ ద్వారా పోదాం అనుకుంటాం. 5,000 ఖర్చు పెట్టిన ఆఫీసర్ గ్రీన్ పెన్ తో సైన్ అవుతుంది, కానీ రౌండ్ సీల్ దొరకదు. ఎందుకంటే ఆ రౌండ్ సీల్ అటెండర్ జేబులో ఉంటుంది. ఆఫీసర్ తెలుసుకుంటే సైన్ 2 నిమిషాలు అవుతుంది, కానీ అటెండర్ అప్సెట్ అయింది అనుకో నీ ఫైల్ దొరకకుండా పోతుంది, మీద ఉన్న ఫైల్ కింది పోతా అంటది. ఆఫీసర్ కు నమస్తే సలాం పెట్టేవాడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ అటెండర్ అనగానే జుకాం అనేటోడు మాత్రం అందరు ఉండాలి. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే అటెండర్లు, ఒకసారి మనం ఆఫ్టర్ ఆల్ అటెండర్ అన్నాం అనుకో, వాడు ఎలా అంటాడు తెలుసా, ఆఫ్టర్ ఆల్ కాస్తా ఒక ఆఫీసరు జాగ్రత్తగా బాధ్యతలు నిర్వర్తించాలంటే వాడు ఏసీలో కూర్చోవాలి, ఆ ఏసీ ఆన్ చేసేవాడే ఈ అటెండర్ సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అటెండర్ అనేవాడు లేకపోతే ఈ రోజులో నోరుండే రాజ్యం, బలముండే రాజ్యం. అరే గుడిని గుళ్ళో ఉన్న లింగాలను మింగేసే ఈ లోకంలో ఆ ఆఫీసును జాగ్రత్తగా, ఆ ఫైల్స్ ను జాగ్రత్తగా చూసుకుంటూ బ్రతికేది ఈ అటెండర్ సార్. కొంతమంది అటెండర్లు ఉంటారు 24/7 తీర్థాయ నమః, సమాధానం చెప్తే అక్కడికి వస్తుంది. మన సమాధానం ఎలా ఉంటుంది చూడండి. ఏదన్నా ఆఫీసులో క్వశ్చన్ అడగండి, అరే నా ఫైల్స్ ఉన్నాయి దాని మీద సిగ్నేచర్లు అయినాయా, అయితే తొందర ఎందుకు పడతావు? లేదు సార్ తో మీటింగ్ ఉన్నది, నాకు పోయి కలవాలి. సార్ మీటింగ్ ఉన్నదా, పో మీ సార్ నువ్వు పోయి ఒక్క కడ కూర్చోపోయి, ఇక్కడ మాతో పనే లేదు కానీ. అరే మొన్న 500 ఇచ్చిన కదా మీటింగ్ ఏర్పాటు, మొన్న పోయి రేట్లు పెరిగినాయి, నీ ఫైల్ కింది పోయింది తెలుసా మొన్న. అరే నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆఫ్టర్ ఆల్ అటెండర్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, నీ ఫైల్ రేపు మాయమ కూడా కావచ్చు. సరే రాత్రి నేను ఊర్వశి బార్లు ఉంటా, మీకు వీలైతే కొంచెం. అరే గంటల పని అయిపోతుంది, నువ్వు ఆడికి అత్తపో. సూపర్ రవి. మరి మా ప్యూన్ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అన్న అటెండర్ గురించి బాగా చెప్పారు ఆఫీస్లో. అదే అటెండర్ ఇంట్లో ఎలా డామినేషన్ ఉంటుంది? సూపర్ తమ్ముడు, నువ్వు తోపర్పించుకున్నారా. ఆఫీసర్ అనేవాడు టైం కు తింటాడో లేదో తెలియదు, బిస్కెట్లు తినుకుంటూ సైన్లు చేసుకుంటూ కార్లో తిరుగుతూ అంటాడు, కానీ అటెండర్ మాత్రం టైం టు టైం తలకాయ కూర ఉండాల్సిందే. ఇంటి వెనక డామినేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ప్రతిదీ కొందరు అటెండర్లు సిస్టమే పెడతారు. బండి హారన్ వినంగానే బకెట్తో నీళ్లు బయట పట్టుకొని ఉండాలి భార్య, ఎందుకు కాళ్ళు కడుక్కోవడానికి. కొద్దిగా లేట్ అయింది అనుకో, అందుకే ఇంటికి రానన్నా నేను, అందుకే వేరే పెళ్లి చేసుకుంటా అన్న. దేవుడా లోపల పని ఉండదు, ఏం పని అక్కడ ఆఫీసర్లకు సమాధానం చెప్పి ఇక్కడికి వస్తా అంటే ఒక బకెట్ పెట్టుకోవడానికి, ఒక బకెట్ పట్టుకొని ఉండడానికి నీకు టైం దొరకదు. లోపడిపోయినాం, ఫుడ్ తినేటప్పుడు ప్రతిదీ ఏరుతా ఉంటాడు, ఎందుకంటే ఆ డామినేషన్ ఉంటుంది కదా. సాయంత్రం వరకు అమ్మలు వచ్చి ఉంటాయి, ఆ జేబు మాట్లాడుతుంది, ఆయన మాట్లాడు, ఒక్క రోజు కూడా ఆయన మాట్లాడు, అన్ని జేబే మాట్లాడుతుంది. ఇలా తింటాడు, తీసుకోవాలి నీకు కావాలంటే ఏదైనా తెప్పి నాకు రండి పెట్టు, నాకు నీ అమ్మ ఉప్పు కారం ఉన్నది. ఇలా ఆఫీసర్లు తింటారు ఇట్లాంటి, నేను తింటాను నేను. ఆఫీసర్లు ఇవే తింటారు అయ్యా, ఎందుకు వాళ్ళకి షుగర్లు బీపీలు ఉంటే టెన్షన్లతోటి, మనకేముంటుంది టైం టు టైం అన్ని సెట్ చేస్తాం కాబట్టి మన అన్ని బందోబస్తు ఉంటాయి. ఏమైంది బోటి కూర ఉన్నదా,
లోపలికి వెళ్ళి పట్టుకెళ్ళా. పోటీ కూర లేదు అన్నా అనుకో, నేను ఇంటికి రానే. అదే ఆఫీస్ లో ఒకదాన్ని పెళ్లి చేసుకుని అల్లనే ఉంటా గానీ ఈ ఇంటికి రానే నేను. అయ్యో దేవుడు అట్లా నాకు మరి, లేకపోతే నేను ఆఫీసర్ అనుకుంటాను అనే ఇంటికి టైం టు టైం రావడానికి అటెండర్ని వచ్చే వరకు అన్ని ఉంటేనే నేను చేస్తా. ఈ రోజు గెటప్ స్పెషల్ కాబట్టి అపరిచితుడి వేషంలో మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. Darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling. సువ్వి సువ్వి సీతాలమ్మ. ఆపండి, ఇది స్వాతి ముత్యం కాదు, అపరిచితుడు. అపరిచితుని చూస్తే నవ్వుతున్నావు, భయం వేయట్లేదా? నీకే నవ్వు. ఇది ఏ ఆధ్యాత్మిక సభో, రాజకీయ సభో, ఎంటర్టైన్మెంట్ సభో కాదు. ఇది లవర్స్ గురించి చర్చించుకునే సభ. ఇండియా లవ్ చేయడంలో 1వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, బ్రేకప్ చెప్పడంలో 3వ స్థానం, కాలేజీలో పెట్టి పార్కులకు వెళ్ళి పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవడంలో 10వ స్థానం, అదే పక్కోడి లవర్ ను లవ్ చేయడంలో 8వ స్థానం. ఎందుకు ఎందుకు కాలంలో సిన్సియర్ లవ్ చేసే అబ్బాయిలు లేరు. ఇంకా ఈ కాలంలో లవ్ చేసి సిన్సియర్ లవ్ చేసే అమ్మాయిలే లేరు. ఓహో, ఇంకేం చెప్తావా? అసలు ఈ జనరేషన్ లో సిన్సియర్ లవ్ అన్న మాటే లేదు. ఇంతమంది సిన్సియర్ సిన్సియర్ అంటున్నారు. మీలో ఎవరో ఒక్కరైనా సరే మీ లవర్ ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నారా? ఇప్పుడు మనలో ఒక్కటిని అడుగుదాం. నువ్వు ఎంతమందిని లవ్ చేసావు? 4 ఓ, అందులో ఎంతమంది కడుపు చేసావు? 20 మందిని. 4 లవ్ చేస్తే 20 మంది కడుపులా చేసావురా? కంటి చూపుతోనే కడుపు చేశా. కంటి చూపుతో. ఒకసారి మా రవిని చూడు. ఇంతకి నీ పేరేంటి? నా పేరు లవర్ బాయ్. అక్కడ ఎవరైనా అమ్మాయికి చెప్పి నువ్వు నిజంగా లవర్ బాయ్ అయితే అక్కడున్న అమ్మాయితో నీ లవ్ ఒప్పించుకో, వెళ్ళు. మీరంటే చాలా ఇష్టం, మీ కళ్ళన్నా నాకు చాలా ఇష్టం. మీ పెదాలు చూసా ఎక్కడో సంతోషం. ఐ లవ్ యూ. దా సాంగ్ వేసుకున్నా. రవితో కూడా నగరానికి ఏమైంది? ఐ లవ్ యూ ప్రభాసం చేత అన్నయ్య అంటాను. సరే, అమ్మాయిలు అడిగితే అన్నయ్యలు అంటారు. ఒకసారి మన రవితో చెప్పించు. ఒక్కసారి మీరు రారా. వాడు నీకు ప్రపోజ్ చేసి నీతో ఐ టు లవ్ యూ చెప్పించుకోవాలి. నన్ను చూస్తే నాకు కడుపు వస్తే నేనే కూడా చూపించుకోవాలి. టీ చెట్టు లేపితే చూస్తా. ఏం నువ్వేందుకు నా చూస్తావు? అదే సిక్స్ ప్యాక్ ఇంకేదైనా బ్యాగ్ చూస్తే జనాలు తట్టుకోలేదు. జనాలు తట్టుకోలేరు. పర్వాలేదు, ఆనందపడతాను. ఒకసారి 6 ప్యాక్ స్పెల్లింగ్ చెప్పు. పక్కకు రా చూపెడుతుందా? అనుకుంటా. ఇప్పుడు ఈ స్వాతి ముత్యం పెడుతుందా? నేను అపరిచితుణ్ణి, వెళ్ళి కూర్చో. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు, ఆంటీకి ఐ లవ్ యూ చెప్పాడు, కానీ అబ్బాయికి కూడా ఐ లవ్ యూ చెప్పాడు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని వదిలి వాళ్ళు ఏం చేయాలి? చంపేయాలి సార్. ఏం చేయాలి? చంపేయాలి. ఇటువంటి వాడికి చంపేయడం నా ప్రేమ పురాణంలో లేదు. సో వీడికి నా ప్రేమ పురాణం ప్రకారం వీడికి పాఠం పెడతా. మా అపరిచితుడికి ఎవరు ఎక్స్ట్రా పని టాపిక్ ఇస్తున్నారు. అపరిచితుడు యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించండి. హాయ్, వెల్కమ్ టు లైవ్ షో. హలో హలో, ఎవడ్రా మాట్లాడేది? ఒక్కసారి మాట్లాడవు కదా, వినిపించింది కదా. ఎందుకురా నీ అబ్బా అస్తమానం అల్లు 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 అంటావు? రాంగ్ నంబర్ పోయిందేమో. బాయ్ సార్. హలో. హాయ్. హలో. హాయ్ అండి. హాయ్, దిస్ ఇస్ రేమో. రేమో గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఓ థ్యాంక్ యూ. మీకు 3 రెక్కలు ఉంటాయా? మీరు లవ్ గురు కదండి. నాకు ఒక లవర్ ఉన్నాడు, ఆయనతో నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఓకే, వాడిని వదిలేసి నాతో వచ్చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. హలో, మ్యూజిక్ లైవ్ షో అండి. ఎస్,
హాయ్ అండి, మీ చాలా బాగా చేస్తారండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటారండి? ఎందుకురా, నేను మొన్నే ఒకడికి ఇలాగే ఫోన్ లో నా అడ్రస్ చెప్తే వాడు నా బనీన్లో డ్రైవర్లు ఎత్తుకెళ్ళాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అది లేకుండానే యాంకరింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఎత్తుకోవడానికి ఏది లేదు ఇక్కడ, ఒక బొచ్చు తప్ప. ఎలాగో స్టాండప్ చేసి జోకులు చెప్పి ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను, ఫస్ట్ టైం పటాస్ లో గెటప్ వేసి నవ్విస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గాలిపటాల సుధాకర్. ఇప్పుడు మా కాలనీలో నేను లీడర్ అన్నమాట. ఏ లీడర్ అంటే చిట్టీలు వేసినా, నీళ్ళక్కడ గొడవలైనా, తర్వాత ఎలక్షన్లు వచ్చినా, ఇంట్లో మంచి అయినా చెడ్డ అయినా మొత్తం చూసుకునే నేనే. ఎందుకంటే మా కాలనీలో నన్ను పెద్ద దిక్కుగా చూస్తారు. అలాంటి పెద్ద దిక్కు దగ్గర ఎట్లుంటారు ఆడవాళ్ళంతా? ఆడవాళ్ళు ఎట్లుంటారు అంటే మా ఇంటికాడికి వస్తారు. ముగ్గురు మాత్రం, నా ఫ్రెండ్స్ మాత్రం ముగ్గురున్నారు. వాళ్ళు మాత్రం ప్రాణం నేనంటే. ఆ ముగ్గురు మా ఇంటికి వస్తున్నారు, చూడండి ఎలా ఉంటుందో. ఒకటి వచ్చింది, అక్క పప్పులో కరివేపాకు లేదే, మీ ఆయన తెస్తాను, మీ అన్న తెస్తాడు, తీసుకురాలేదు. అవునా, మళ్ళీ ఏమైంది, మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి ఎందుకు తీసుకురాలేదు? నిన్న ఉదయం పోయింది, సాయంత్రం వరకు రాలేదు కదనే. అది కాదే, కరివేపాకు తీసుకురారా, కరివేపాకు తీసుకురంటే పోయి మన యాపాకు తీసుకొచ్చింది. ఎట్లా ఇస్తామే యాపాకుని? సాయంత్రం కాగానే మా ఆయన వచ్చింది. మా ఆయన వస్తే నాకు మా ఆయనకు గొడవ అయింది. దాదాపు 3 రోజుల నుంచి ఒకటే గొడవ. రాగానే మా ఇంటికి గొడవ వచ్చేసి అందరూ వండుకున్నారు. నాకు కూడా తెలుసు ఎందుకు వండుకున్నారు. ఇక్కడ శ్రీముఖి అలిగింది, రవి గారు వండుకున్నారు. ఆయన పక్కకెట్టి నేను మాట్లాడతా, ఎందుకంటే మాట్లాడే హక్కు నాకు ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ఆర్టిస్ట్, సెకండ్ ఆర్టిస్ట్ రవి ఇంకే అంతకట్టి కొంచెం కామెడీ చేయక. నువ్వు నవ్వు రావట్లేదా? రవణ పడుకున్నాడు. రవ్వ నాకు నిద్ర వచ్చిందంటే ఒకటైంది కదా, పడుకుంటాడు ఆయన. ఆయన టైం అదే, నేను రాగానే పడుకుంటున్నా. మీద ప్రేమ. వెంకన్న పండుకున్నాడు. వెంకన్న పాప అలసిపోయాడు, ఆడు కూడా స్కిట్ వేసి. కూర్చో కూర్చో కూర్చో. మా ఆయన వచ్చిండు, రాగానే కొట్లాడ పెట్టుకున్నాం. మా ఆయనతోటి ఎట్లా పెట్టుకున్నా చూడు, కొట్లాడా. ఏమైనా చీర తెస్తాంటివి తీసుకురాకపోతే, మొన్న పండగకి ఇప్పిస్తాంటివి, ఇప్పిపోతుంది. పైన బయట సావిత్రకేమో టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఆరు పంకల ఫ్యాన్ ఉంది. తర్వాత నెక్లెస్ తెచ్చిండు. వాళ్ళ ఆయన కార్ తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ నువ్వే చేసిండు, నీ నోట్ల మనవడ ఇంత తినేలా, ఇంత బొబ్బెలా, నువ్వు ఊడ్చుకపోను, నీ మోటార్ కదా, నీ కింద ఉడిపోను, అది నిన్న నవ్వించాను. నీ నోట్ల మనవడ ఎక్కడ ఉంటాడు? నువ్వు కాదు నా మొగుడివి, నా మొగుడిని చెప్తున్నా. అసలు నీ వాయిస్ భలే ఉంది. అసలు వినే కానీ వినాలనిపించింది. అసలు నువ్వు రాపోయినా కానీ అసలు జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నా, చూస్తా అది హైలైట్. అసలు సరేరా కూర్చోరా, నీ పుణ్యవుడు కూర్చోరా. మా ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత అడిగిరా, నేను చెప్తుంటే నా కొడక బయటకు వస్తావురా అంటే, నీ పెళ్ళని చెప్తుంటే బయటకు వస్తావు అని ఇంట్లో ఉన్న కిరోసిన్ మొత్తం పోసుకున్నా. కానీ అగ్గిపెట్ట మాత్రం దాపిట్టా, వల్ల కాదు. అగ్గిపెట్ట దాపిట్టా, కిరోసిన్ మొత్తం పోసుకున్నా. అయినా వాడు ఏమంటాడు, రెచ్చలాల్చిపోయేటప్పుడు నువ్వు కిరోసిన్ పోసుకో, గ్యాస్ స్టవ్ ముట్టించుకో, ఇంకేమని చేసుకో, నువ్వు మొత్తం చచ్చిపోవే, నాకు సంబంధం లేదు. వాడు ఏదో పారిపోయాడు. లాస్ట్ నేనేం చేస్తా, తలస్నానం చేసిన, బయటకు వచ్చి ఏమే సావిత్రమ్మ వంట అయింది అదే అని చెప్పి దులుపుడు కూర్చున్నా. అయిపోయింది పండుగ. సుధాకర్కి ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారా? భర్త హార్ట్ అటాక్ వచ్చినప్పుడు భార్య ఎలా ఫీల్ అవుతుంది ఒకసారి యాక్ట్ చేసి చూపిస్తారు. బిహేవియర్, భార్య బిహేవియర్. నేనే నీ భర్త, నాకు హార్ట్ అటాక్ లేదు, భర్త వచ్చేసి మా రవి గారు. ఏమైందయ్యా? గ్యాస్ ప్రాబ్లం, మెంటల్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? అయ్యో హార్ట్ అటాక్ వచ్చిందట కదమ్మా. ఏంది గట్టిగా చెప్పు. డాక్టర్ ఉండు ఉండు ఉండు, ఇట్లా ఉండు కదలకు, ఓకేనా? నేను ఇప్పుడు వస్తా. చీర కట్టుకుంటుండు. వస్తున్నానండి. ఏమండి ఏ చీర కట్టుకుందండి? వస్తున్నాండి, ఒక్క నిమిషం వస్తా. ఏమండి 108 కి ఫోన్ చేయి. ఎవరికి? మా నాయనకు ఫోన్ చేసినా వస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు.
ఏమండి నేను తీసుకెళ్తాను పదండి. రవి ఎవతి నువ్వు వస్తే గెస్తే నేను రావాలి. ఒక మనిషి నీ నోట్ల మనోడు సంతి చచ్చిపోయేలా ఉన్నాడు. చచ్చిపోక ఏమనగా ఒక నువ్వేంత మధ్యలో సంతి దూరం ఉండరా. రాజా దగ్గర సంపింది వచ్చి చేయి పట్టుకుంటాడు. కాలు పట్టుకోవాలి. దొంగ నేను యాక్టింగ్ చేస్తున్నా. నీ నోట్ల నోరు పెట్టి ఊతా. ఓకే మరి ఇవాళ ఎపిసోడ్ లో పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, సజావ్. నేనంటే ఇష్టపడే అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా కాలర్ పట్టుకొని గట్టిగా ఒక్క క్షణం లిప్లోకి పెట్టి ఆ క్షణం ముద్దే పెట్టు